రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్నిటికీ మించి ఏ పదార్థంతోనైనా కలిపి తీసుకోగలిగేటువంటి సౌలభ్యం. ఇలాంటి లక్షణాలు చాలా కొద్ది ఆహార పదార్థాలకు ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాల్లో తెలుగు వాళ్ళకి సొంతమైనటువంటి ఒక అద్భుతమైన ఆహార పదార్థం ఉంది. ఇదే చారు. చారుకి సంబంధించి చెప్పాలంటే ఇన్ని ఉపయోగాలు కావు. దీనికి బోల్డ్ అన్ని ఔషధపరమైన ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఏమిటి ఉపయోగాలు? చారు ప్రత్యేకత ఏమిటి? ఆరోగ్యరీత్యా ఇది ఎలా మంచిది? ఒకవేళ చింతపండు పడకపోతే చారుని ఎలా తయారు చేసుకోవాలి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది, చారు. ఈ చారుని మీరు రోజువారీగా తీసుకుంటూ ఉంటే అటు అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదా నేరుగా తాగొచ్చు. కానీ దీన్ని ఇలా తీసుకోవటం వల్ల ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. కడుపులో గడబెడ, బేజారు ఇలాంటివన్నీ క్లీన్ అవుతాయి. కడుపు ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. ఇది చారు ప్రత్యేకత, చారు రహస్యం. ఇలాంటి ఈ చారు గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మన భోజన పదార్థాల్లో సారవంతమైనటువంటి వంటకం ఏమిటి అంటే చారు. సారం అనేది దీంట్లో దిగుతుంది, అందుకే చారు అంటారు. దీన్ని మన వాళ్ళు రసం అని కూడా అంటారు. తిప్పి అంటే సారాన్ని తిప్పి రసం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు మనవాళ్ళు. సంస్కృతంలో దీన్ని సారం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ సారాన్ని అంటే చారుని కానీ రసాన్ని కానీ రోజు తీసుకుంటూ ఉంటే అది సంసారంలో బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాన్ని ఇస్తుంది అంటుంది ఆయుర్వేదం. కాబట్టి భోజనంలో తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ చారుని అంటే ఈ రసాన్ని తీసుకుంటూ ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. వీలైతే 1 లేదా 2 చిన్న గ్లాసులు తాగితే మరీ మంచిది. ఇది ఆయుర్వేద శాస్త్రం రికమెండ్ చేస్తుంది. అయితే చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే అసలు దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఈ చారుని ఎలా కాయాలి, ఇది ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, చారు అంటే సంస్కృతంలో మంచిది అని అర్థం, ఉత్తమమైంది అని అర్థం. ఇలాంటి మంచి ఆహార పదార్థం చారుని శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకుంటేనే అది బాగా పనిచేస్తుంది. అంటే అశాస్త్రీయంగా ఇఫ్ యూ ఫీడ్ రాట్ యూ విల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్ అవుట్ అంటారు. కాబట్టి కరెక్ట్గా దీన్ని తయారు చేసుకోగలగాలి. రోజు ఇలా తీసుకుంటే కరెక్ట్గా తయారు చేసుకొని సమస్త వ్యాధులు కూడా పుట్టకుండానే తగ్గిపోతాయి. అంటే ఆదిలోనే అంతం అంటాను చూసారా, అలాగా ఏ వ్యాధి అయినా సరే ఆదిలోనే అంతం అవుతుంది. అంటే అన్ని వ్యాధులు కూడా కడుపులోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ దీనిపైన వేటు పడితే ఈ వ్యాధులపైన చారుతోటి ఆ వ్యాధులు ఆదిలోనే అంతం అవుతాయి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. ఒక భాగం పాత చింతపండు తీసుకోవాలి. ఇక్కడ కొత్త చింతపండు అంటే అది దానివల్ల కఫం పెరుగుతుంది, ఇబ్బందులు వస్తాయి. అలాగే దాంట్లో ఉండే టానిక్ యాసిడ్ మిగతావన్నీ కూడా కీళ్ళ నొప్పులను కలగజేస్తాయి. కాబట్టి ఈ చింతపండు వాడాలనుకున్నప్పుడు కనీసం 6 నెలల క్రితం అయితే మంచిది. సంవత్సరం పాతబడిన చింతపండు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక భాగం పాత చింతపండు తీసుకోండి. దీనికి 16 రెట్లు నీళ్లు కలపండి. సగం మిగిలేలాగా మరిగించండి. దీన్ని కషాయ ప్రక్రియ అంటారు. మళ్ళీ కాంబినేషన్ చెప్తాను. ఒక భాగం పాత చింతపండు, దీనికి 16 రెట్లు నీళ్లు కలపటం, సగం మిగిలేలాగా మరిగించటం ఫస్ట్ స్టెప్ అయింది. ఇలా మరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, ధనియాల పొడి, సైంధవ లవణం లేదా మామూలు ఉప్పు, జీలకర్ర, ఇంగువ వీటిని తగినంత పాళల్లో తీసుకొని మీ టేస్ట్కి ప్రిఫరెన్స్కి తగినట్టుగా ఇప్పుడు మీరు వడపోసుకున్నారే ఆ చారు నీళ్ళు, ఆ చింతపండు నీళ్లు దానికి కలపాలి. కలిపి మళ్ళీ ఒక పొంగు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టి మరిగించండి లేదా కాయండి. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి వేసి దించేసుకోండి. ఇది చారు మీకు సిద్ధమైంది. ఈ చారులో మీకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలు కూడా కావాలంటే కలుపుకోవచ్చు. అయితే మీరు కలిపేటటువంటి ద్రవ్యాల గుణగణాలు అన్నీ ఈ పాటికే మీకు ఈ కాచుకున్నారే ఈ చారులో ఉంటాయి. కాబట్టి అడిషనల్గా జనరల్గా అవసరం ఉండదు. సరే, మరి ఈ చారు ఉపయోగాలు ఏమిటి అంటే ఈ చారు ప్రధానంగా జీర్ణకోశాన్ని, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. అంటే కడుపులో వాతాన్ని పోగొడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. పేగుల లోపల పేరుకుపోతాయే ఆ దోషాలు, వాటిని పోగొట్టడం అనేది చాలా ముఖ్యం. దానికి ఈ చారు ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా దీన్ని మీరు తీసుకుంటూ ఉండాలి. అన్నం సహించడం లేదు, ఏది తినబుద్ధి కావట్లేదని డాక్టర్ గారు అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి శాస్త్రీయ పద్ధతిలో ఈ చారు కాచుకొని తాగితే అన్నం హితం కలుగుతుంది. అంటే అన్నం అంటే ఇష్టం ఏర్పడుతుంది, నోటికి రుచి కూడా తెలుస్తుంది. ప్రధానంగా జీర్ణశక్తి దీంతో పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీర్ణకోశాన్ని అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ మొత్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ చారు.
సరే, ఇంకేం ఉపయోగాలు ఉన్నాయి? పేగుపూతకి చారు అద్భుతం. కాకపోతే ఇక్కడ మీరు చింతపండు చారు కాకుండా దానిమ్మ రసంతో చారు తయారు చేసుకోవాలి. అంటే కొంతమందికి ఎసిడిటీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పేగుపూత, గ్యాస్ ట్రబుల్, అమీబియాసిస్ ఇలాంటి జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు చింతపండుకు బదులుగా దానిమ్మ గింజల రసాన్ని కలిపి, అంటే గింజల్ని గ్రైండ్ చేసి ఆ రసం తీయండి, ఆ రసాన్ని కలపండి, చారు కాచుకుని తాగితే మంచిది. వ్యాధి త్వరగా తగ్గటానికి ఇది ఎంతో మీకు ఉపయోగపడుతుంది. దానిమ్మ రసం ఔషధంగా కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. పేగు లోపల పుండు తయారవటం, వాపు తయారవటం, అంతర్గతంగా రక్తస్రావం అవుతూ ఉంటాం, మంట, నొప్పి, వాంతులు, జిగట విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు ఇలాంటి వ్యాధులలో ఈ దానిమ్మ రసంతో మీరు చారు తయారు చేసుకొని తాగితే ఇది ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. సరే, ఇంకొక అమేజింగ్ విషయం మీకు దీనికి సంబంధించి చెప్పాలి. ఎలర్జీలను కూడా చారుతో మీరు ఎదుర్కోవచ్చు. అంటే ఊపిరితిత్తుల ఎలర్జీలు, జలుబు, అలాగే ఇతర ఎలర్జీలు, ఆయాసం, తలనొప్పి, తుమ్ములు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ ఎలర్జీ లక్షణాలతో మీరు బాధపడుతూ ఉంటే చారు కాచుకుని తాగుతూ ఉంటే దీంట్లో కలిపేటటువంటి ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇలాంటి వాటి వల్ల ఈ ఎలర్జీ లక్షణాలు తగ్గి మీకు రిలీఫ్ వస్తుంది. అంతేకాదు శరీరతత్వంలో మార్పు వచ్చి క్రమంగా ఎలర్జీ తీవ్రత తగ్గడానికి కూడా ఈ అన్ని దినుసులు మీకు సహాయపడతాయి. ఇక్కడ కూడా చింతపండు బదులుగా దానిమ్మ రసంతో చారు కాచుకొని తాగితే మంచిది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. రక్తహీనతలో నిమ్మరసంతో చారు తయారు చేసుకుని తీసుకున్నాను అనుకోండి, ఈ విటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. అంటే నల్లమచ్చలు, దురదలు, దద్దుర్లు ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నా, విటమిన్ సి డెఫిషియన్సీ ఈ సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ముఖ్యంగా కొంతమందికి పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది, స్కర్వీ అంటారు, అలాగే ఎనీమియా, ఇలాంటప్పుడు చింతపండుకు బదులుగా నిమ్మరసం కానీ టమాటో రసం, బాగా మిగలబడిన టమాటా, పచ్చిది కాదు, టమాటా రసంతో కానీ కలుపుకొని చారు తయారు చేసుకొని తీసుకుంటే నిమ్మరసం చారు కానీ టమాటా రసం చారు కానీ ఎంతో మంచిది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దానిమ్మ, నిమ్మ, టమాటా ఇలాంటి పళ్ళని మీరు చారులో కలిపేటప్పుడు చారుని దించుతూ ఉంటారే, అప్పుడు ఆ దించే టైంలో ఈ రసాలను కలిపితే సరిపోతుంది. అలా కాకుండా ఈ టమాటా కానీ ఈ నిమ్మరసం కానీ ఇవన్నీ కూడా చారు మరిగేటప్పుడు పిండారనుకోండి, ఆ చారుతో పాటు ఇవి బాగా ఉడికాయనుకోండి, అప్పుడు దాంట్లో విటమిన్ సి అనేది డీనేచర్ అయిపోద్ది, నశిస్తుంది. కాబట్టి విటమిన్ సి నశిస్తుంది కాబట్టి విటమిన్ సి వల్ల కలగాల్సినటువంటి లాభాలు మీకు కలగవు. కాబట్టి ఎప్పుడు కూడా వీటిని చివరిలో కలపాలి. దించేటప్పుడు, రసం దించేటప్పుడు, ఆ చారు దించేటప్పుడు ఫైనల్గా కలపాలి. అప్పుడు మీకు ఆ విటమిన్ సి వల్ల ప్రయోజనం అందుతుంది, లేకపోతే అంతా నిస్సారమే. ఇక అసలైన విషయం ఏంటంటే చింతపండు చారు. చింతపండు గురించి మన వాళ్ళు భయపడతారు, కానీ చింతపండుకు ఒక ప్రయోజనం ఉంది. అంటే కొన్ని ప్రత్యేక కాన్స్టిపేషన్ లాంటి వాటిలో ఇది ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అయితే కీళ్ళ నొప్పులు, కీళ్ళలో వాపు, పక్షవాతం, ఇతర వ్యాధులు వీటిలలో కొత్త చింతపండు బదులుగా పాత చింతపండుతో కాచిన చారు, కనీసం చెప్పుకున్నాం కదా 6 నెలలకి మించి పాతబడాలి, అంటే ఏడాది పాతబడిన ఈ చింతపండు చారుతోటి మీరు ఆ చారు తయారు చేసుకొని చింతపండుతో చారు తయారు చేసుకుని తాగితే మంచిది. దీంతో పేగు లోపల పేరుకున్న దోషాన్ని ఇది కడిగేస్తుంది, చక్కగా విరేచన అవుతుంది. దీంతో ఆ వాతం అనేది స్థానం ఎక్కడంటే పేగులు, కాబట్టి ఆ వాత స్థానం మీద వేటు పడుతుంది. కాబట్టి ఈ పక్షవాతం, కీళ్ళలో వాపు, కాళ్ళ నొప్పులు ఇలాంటి వాటిలో అమేజింగ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వాత వ్యాధులతో బాధపడేటప్పుడు తప్పనిసరిగా ఆహారంలో మీరు ఈ చింతపండు, పాత చింతపండుతో చేసినటువంటి చారుని వాడుతూ ఉండండి. చింతపండు మీకు సరిపడదనుకోండి, అప్పుడు ఆల్టర్నేటివ్ ఉంది దానిమ్మ రసం. ఈ దానిమ్మ రసంతో చారు తయారు చేసుకుని తాగితే మంచిది. ఇంకొకటి సునాముఖి అని ఉంటుంది, సోనాముఖి అంటారు దాన్ని. ఆ సునాముఖి ఆకు, దీంతో ఒక గుప్పెడు ఆ మరిగే చారుకి కలుపుకొని దాంతో చారు కాచుకొని తాగితే ఇంకా మంచిది. అప్పుడు మీకు మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో ఎక్కువ భాగం జీర్ణశక్తి తగ్గిపోయి మలబద్ధకం తయారవటం వల్ల వస్తాయి. కాబట్టి కాన్స్టిపేషన్ అన్ని వ్యాధులకి మూలం. కాబట్టి తీసుకున్న ఆహారం తేలిగ్గా అరిగిపోయి సాఫీగా విరేచనం అయిందనుకోండి, మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. కాబట్టి జీర్ణశక్తిని సరిగ్గా ఉంచి విరేచనం చక్కగా అయ్యేలాగా చేసే శక్తి చారుకి ఉంది. ఈ రకంగా అనేక రోగాలు రాకుండా ఈ చారు నిరోధిస్తుంది.
విరేచనాలు అవటం కోసం ఏదైనా మీరు మందు వేసుకుంటున్నప్పుడు కడుపులో దోషాలు ఆ విరేచన ద్వారా బయటికి పోయినప్పుడే విరేచనాలకు వేసుకున్న మందు తాలూకు ఫలితం మీకు దక్కుతుంది. లేకపోతే పై 4 విరేచనాలు అవుతాయి, నీళ్ళుగా అవుతాయి విరేచనాలు, కానీ దోషాలు అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ఆ దోషాలు కూడా కూకటి వేళ్లతోటి బయటికి వెళ్ళిపోవాలంటే దోషాలను పక్వం చేయాలి, బయటికి వెళ్ళగొట్టాలి. దానికి ఈ చారు అనేది మీకు ఉపయోగపడుతుంది. సరే, చారు గురించి చెప్పుకుంటున్నాం, కానీ కొంతమందికి పులుసు అన్నా, సాంబార్ అన్నా, దప్పడం అన్నా, చారన్నా ఒకటే అనుకుంటారు. ఒకటే ఉన్నప్పుడు మనం భోజనాల దగ్గర రసం ఒక పక్కన పెడతారు, సాంబార్ ఒక పక్కన పెడతారు. ఎందుకు పెడతారు? రసం వేరు, అలాగే సాంబార్ వేరు. ఇక్కడ దప్పడం అనేది వేరు, పులుసు కూడా వేరు వేరు అన్నీ. అంటే వాటిలో కలిపి ఇంగ్రీడియంట్స్ని బట్టి కొంచెం తేడాలు ఉంటాయి. మూడిట్లో కూడా పాత చింతపండుని వాడటం అనేది మామూలుగా ఆనవాయితీ. పాతదంటే కనీసం 6 నెలల క్రితంది వాడితే మంచిది. పులుసులో కానీ, సాంబార్లో కానీ, దప్పడంలో కానీ మనం ఏ కూరగాయలు వాడతామో ఆ కూరగాయల తాలూకు ఆ గుణగణాలు ఆ వంటకాలకు వస్తాయి. సాంబార్కి, చారుకి ప్రధానమైన వేరియేషన్ ఏంటంటే ఈ రసంలో అంటే కూరగాయలు కలపం, సాంబార్లో అన్ని కలుపుతాం. కలిపినప్పుడు ఆ కూరగాయల తాలూకు తత్వాలు కూడా దాంట్లోకి దిగుతాయి. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇలాగ రకరకాల కూరగాయలు వేసి ఈ చిక్కగా వండినటువంటి పులుసు లాంటి ఆహార పదార్థాన్ని దప్పడం అంటారు. కాబట్టి దప్పడం ఎనర్జీకి పరంగా కూడా ఎక్కువ గుణకారిగా ఉంటుంది. ఎందుకంటే కూరగాయల గుణాలు దాంట్లోకి వస్తాయి, కందిపప్పు ఇలాంటివి కూడా వేస్తారు కాబట్టి ఇది ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. ఏదేమైనా మీకు లైట్గా ఉండాలి, అదేవిధంగా దోషాలు బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, మూలికల తాలూకు సుగంధ ద్రవ్యాల తాలూకు తత్వాలు మీకు వంట పట్టాలనుకున్నప్పుడు రసాన్ని ఫ్రెష్గా తయారు చేసుకొని తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది వీడియో అప్లోడ్ అయినట్టుగా. అప్పుడు మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ బటన్ ఉంది కదా, మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా ఉంది అని మీకు అనిపించిన మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి, మీ తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలనుకుంటే ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.